Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Avatar Fire and Ash Part 3 తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంక ఇది వచ్చేసి పార్ట్ 1 నాకు ఎక్సలెంట్గా అనిపించింది. థియేటర్లో చూడలేదు, టీవీలో చూశాను. ఇంకా పార్ట్ 2 వచ్చేసి డీసెంట్ కింద అనిపించింది. ఇంకా జస్ట్ ఓకే టు డీసెంట్ అనిపించింది పార్ట్ 2. ఇంకా పార్ట్ 3 ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్దాం. అంతకంటే ముందు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా అఖండ 1 2Dలో చూసిన రివ్యూ అండ్ 3Dలో చూసిన రివ్యూ 2 అప్లోడ్ చేసింది. దాంతోపాటు మోగ్లీ అండ్ ఇంకా చాలా రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ వేయాలనిపించింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, పండోరా గ్రహాల్లో ఉండే ఈ నీలిరంగులో ఉన్న వింత మనుషులకి శత్రుత్వం ఉంటుంది. వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ ఈ ఫైర్ అండ్ యాష్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ 30 minutes, తర్వాత ఒక 30 minutes, ఇంటర్వల్ దగ్గర ఒక 20 minutes, ఆ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫైట్ దగ్గర ఒక 20 minutes, క్లైమాక్స్ 35 minutes, ఇవన్నీ ముక్కల కింద కలిపితే విజువల్స్ అండ్ అక్కడక్కడ కొన్ని ఫైట్ సీన్స్, కొన్ని ఎమోషన్స్ కలిపి నాకు ఎందుకో యావరేజ్ అని అనిపించింది. కొన్ని చోట్ల చాలా అంటే చాలా బోర్ కొట్టింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజువల్స్ అండ్ ప్రతి ఒక్కరి యాక్టింగ్, ఇంకా ఆ మ్యూజిక్, అక్కడక్కడ కొన్ని ఫైట్స్లోని షార్ట్స్, 3D ఎక్స్పీరియన్స్, అక్కడక్కడ కొన్ని షార్ట్స్ బాగున్నాయి. ఇంక ఈ మూవీ వచ్చేసి లాస్ట్ 35 minutes మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫైట్. మిగతాలో మధ్యలో స్టార్టింగ్ దగ్గర, ఇంటర్వల్ దగ్గర, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ దగ్గర ఫైట్స్ ఓకే కింద ఉన్నాయి. ఇంకా మిగతా అన్నీ బోర్ కొట్టినట్టు అనిపించింది. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా రన్ టైం ఎక్కువ ఉంది. అక్కడక్కడ కొన్ని ఫైట్స్ తప్ప స్టోరీ ఒకటే పాయింట్ మీద వెళ్ళింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పించుకోవడం, పోట్లాడడం, ఇంత చిన్న పాయింట్ని చివరి వరకు ఒకటే పాయింట్తో 3 hours 20 minutes లాగడం ఏంటో అర్థం కాలేదు. అందుకే నాకు యావరేజ్ అనిపించింది. ఫైనల్గా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి ఈ విజువల్స్ ఇలా వీళ్ళ కష్టానికి గాను నేను ఒక 3.2 out of 5 అయితే ఇస్తాను. నాకైతే యావరేజ్ టు బిలో యావరేజ్ అనిపించింది. వీళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్, ఈ విజువల్స్, వీటిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రేటింగ్ ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.